ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే కార్యజయం కోసం, విఘ్న నివారణ కోసం గణపతి ఆలయాలు దర్శించుకునేటప్పుడు పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, నిజ జ్యేష్ఠ మాసం. ఈరోజు తిథి నిజ జ్యేష్ఠ బహుళ అష్టమి, ఉదయం 7:36 వరకు. తదుపరి నవమి తిథి ప్రారంభం. నక్షత్రం రేవతి, మధ్యాహ్నం 12:17 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. ఈరోజు అష్టమి తిథి కాబట్టి అనవసరపు భయాలు తొలగిపోవాలన్నా, అలాగే అనుకున్న విషయాలలో మీకు విజయాలు సాధించాలన్నా దుర్గాదేవి ఆరాధనతో పాటు అమ్మవారికి వడపప్పు పానకము నివేదన చేయటం వలన అనుకున్న అన్ని విషయాలలోనూ కూడా మీకు విజయం అనేది లభిస్తుంది. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. కుజుడు వృషభంలో సంచారము, రవి మిథునంలోను, గురువు కర్కాటకంలోను, బుధుడు వక్రగతిలో కర్కాటక రాశిలోను, శుక్రకేతువులు సింహంలోను, రాహువు కుంభంలోను, శని మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికపరమైన విషయాలలో ఎక్కువగా ఇబ్బంది అనేది గోచరిస్తోంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. అనవసరపు వృధా ఖర్చులు అధికంగా ఉంటాయి కనుక జాగ్రత్తగా ఉండాలి. మేషరాశికి చెందిన అశ్విని నక్షత్రం వారికి మాత్రం ఆర్థికపరమైన విషయాలతో పాటు మానసిక ప్రశాంతత అనేది తక్కువగా ఉంటుంది. దీంతో పాటుగా మీరు పనులన్నీ కూడా నెమ్మదిగా పూర్తి చేయడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. స్థిరాస్తి విషయాలలో జాగ్రత్త అవసరం. భరణి నక్షత్రం వారికి మాత్రం ఆరోగ్యపరంగానూ ఆర్థికంగానూ కూడా వీరికి అనవసరపు భయాలు అనేవి అధిక శాతం గోచరిస్తూ ఉంటాయి. కుటుంబ బాధ్యతలు స్వీకరించాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. కృతికా నక్షత్రం వారికి ఆరోగ్యపరంగాను, దీంతో పాటుగా వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగాను శ్రమ అధికంగా ఉండటం, ప్రయాణాలు ఉండటం, ఉన్నతాధికారులకి జవాబులు చెప్పుకోవలసిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. మేషరాశి వారు ఈరోజు గణపతి పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 8. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక స్థిరత్వం కోసం ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా పెద్దగా మార్పులు అనేవి గోచరించటం లేదు. అయితే శ్రమ అధికంగా ఉండటం, ప్రయాణాలు ఉండటం వలన శారీరక బడలిక అధిక శాతం మీకు గోచరిస్తూ ఉంటుంది. కృతికా నక్షత్రం వారికి శ్రమతో పాటుగా ఆర్థికపరమైన విషయాలకు సంబంధించి ఒత్తిడికి గురి కావటం, కుటుంబ సమస్యలను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. రోహిణీ నక్షత్రం వారు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. ఎక్కువగా శత్రువుల వలన ఇబ్బందికి గురవుతూ ఉంటారు. మానసిక ప్రశాంతత తక్కువగా ఉంటుంది. మృగశిర నక్షత్రం వారు మాత్రం ఆర్థిక స్థిరత్వం అనేది గోచరిస్తోంది. ప్రయాణాలు అధికంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల ఒక విద్య, వ్యాపారము వీటిపైన మీరు ఎక్కువగా శ్రద్ధను కనబరుస్తూ ఉంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. ఇక వృషభ రాశి వారు ఈరోజు గణేశుని ద్వాదశ నామావళి చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 4. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా మార్పుల గురించి మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. కుటుంబ సభ్యుల ఒక విద్య, ఉద్యోగ వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు వీటిపైన మీరు ప్రత్యేక శ్రద్ధాశక్తుల్ని కూడా కనబరుస్తూ ఉంటారు. మిథున రాశికి చెందిన మృగశిర నక్షత్రం వారికి శ్రమ అధికంగా ఉంటుంది. దీంతో పాటు సంతానము, వారి అభివృద్ధి గురించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఆర్థికపరమైన విషయాలలో స్థిరత్వం గురించి ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు. ఆర్ద్ర నక్షత్రం వారికి వీరు నూతన పెట్టుబడుల వైపు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. స్థిరాస్తులని వాటిని పెంచేందుకు ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. పునర్వసు నక్షత్రం వారికి మాత్రం వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు లాంటివి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
ఆర్థికంగా వీరికి అనుకూలత అనేది గోచరిస్తోంది. మిథున రాశికి చెందిన వారు ఈ రోజు విష్ణు సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 6. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వివాహాది శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తూ ఉంటాయి. దీంతో పాటు సంతానము వారి అభివృద్ధి గురించి ఆలోచన చేస్తున్న విధంగా మీకు మంచి సత్ఫలితాలు కూడా గోచరిస్తూ ఉంటాయి. ఇక కర్కాటక రాశికి చెందిన పునర్వసు నక్షత్రం వారు మాత్రం వివాహాది శుభకార్య ప్రయత్నాలు అనేవి అనుకూలిస్తున్నా ఖర్చులు అధికంగా ఉంటాయి. కుటుంబ సభ్యులతోటి ప్రతికూలత అనేది అధిక శాతం గోచరిస్తోంది కనుక ఈ విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. పుష్యమి నక్షత్రం వారికి మాత్రం వృత్తిపరంగాను వ్యాపారపరంగాను శ్రమ అధికంగా ఉంటుంది. కోర్టు విషయాలలో ఆలస్యం అనేది గోచరిస్తోంది. పాత బకాయిలు రుణాలు తీర్చాలని మీపైన అధిక ఒత్తిడి కూడా కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆశ్లేష నక్షత్రం వారు ఆరోగ్యం పట్ల శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. బుధుని వక్రగతి వలన అనుకుంటున్న పనులన్నింటిలోనూ కూడా ఆలస్యం అనేది గోచరిస్తోంది. దీంతో పాటు వృధా ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. ఇక కర్కాటక రాశికి చెందిన వారు ఈరోజు గణపతి పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 4. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వివాహాది శుభకార్య ప్రయత్నాలలో ఆటంకాలు కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటుగా వ్యాపారస్తులకి అధిక శ్రమ అనేది గోచరిస్తోంది. కోర్టు విషయాలు అన్నీ కూడా వాయిదా పడటం లేదా జాప్యం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. సింహరాశికి చెందిన మఖా నక్షత్రం వారికి మాత్రం కోపావేశాలు అధికంగా ఉంటాయి. పట్టు విడుపు అనేది చూపించాలి. ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పుబ్బా నక్షత్రం వారికి వృత్తిపరంగాను వ్యాపారపరంగాను అనుకూలత అనేది గోచరిస్తోంది. ఆర్థికపరమైన విషయాలలో సరైన సమయంలో తగిన విధంగా నిర్ణయాలు తీసుకోవటం అనేది గోచరిస్తోంది. దీంతో పాటు సంతానము వారి అభివృద్ధికి మీరు తీసుకుంటున్న నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయి. ఉత్తరా నక్షత్రం వారికి మాత్రం శ్రమ అధికంగా ఉంది. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. కుటుంబ సభ్యుల మధ్యన ఏకీభావం గురించి ఎక్కువగా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. సింహరాశికి చెందిన వారు ఈరోజు వెంకటేశ్వర స్వామివారి దర్శనం చేసుకోవటము, అలాగే స్వామివారి అష్టోత్తరం చదవటం, వినటం వలన వీరికి శుభ ఫలితాలు కలుగుతాయి. అనుకూలించే దిక్కు ఆగ్నేయం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 1. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి ఆర్థిక అనుకూలత అనేది గోచరిస్తోంది. మీకు కలుగుతున్న ఆటంకాలన్నిటినీ కూడా మీరు జయించేందుకు లేదా అధిగమించేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ప్రయాణాలు అధికంగా ఉండే అవకాశం గోచరిస్తోంది. కుటుంబ సభ్యులతోటి సమయం ఎక్కువగా గడుపుతూ ఉంటారు. కన్యారాశికి చెందిన ఉత్తరా నక్షత్రం వారికి మాత్రం ఖర్చులు అధికంగా ఉంటాయి. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. ప్రతి విషయంలోనూ కూడా ఆటంకాలు అనేవి కలుగుతూ ఉంటాయి. ఇక హస్త నక్షత్రం వారికి ఆరోగ్యపరంగా మంచి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థికంగా వీరికి అనుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. చిత్తా నక్షత్రం వారికి శ్రమ అధికంగా ఉంది. కుటుంబ సమస్యలు ఎన్ని ఉన్నా కూడా వాటిని మీరు అధిగమిస్తూ ఉంటారు. ఆర్థికంగా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. నూతన వస్తు వాహనాలు అమర్చుకునేందుకు ప్రయత్నం చేస్తారు. కన్యా రాశికి చెందిన వారు ఈరోజు గణపతి ద్వాదశ నామావళి చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 5. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారికి శ్రమ అధికంగా ఉన్న పట్టుదలతోటి ప్రతి పనిని పూర్తి చేస్తారు. ఆర్థికపరమైన విషయాలలో అనుకూలత అనేది గోచరిస్తోంది. ఇక తులారాశికి చెందిన చిత్తా నక్షత్రం వారికి మాత్రం పేరు ప్రఖ్యాతులు పెరగటము, గౌరవ మర్యాదలు పెరగటంతో పాటు ఉద్యోగ రీత్యా వ్యాపార రీత్యా వీరికి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. స్వాతి నక్షత్రం వారికి మాత్రం మానసిక ప్రశాంతత తక్కువగా ఉంటుంది. ఉద్యోగ రీత్యా శ్రమ అనేది గోచరిస్తోంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. విశాఖ నక్షత్రం వారికి వ్యాపార రీత్యా ఉద్యోగ రీత్యా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. విద్యార్థులకి కూడా సానుకూలమైన మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. దీంతో పాటు రావలసిన బకాయిలు ఆర్థికంగానూ కూడా మీకు అనుకూలత అనేది గోచరిస్తోంది. తులారాశికి చెందిన వారు ఈరోజు సంకటనాశన గణేశ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 6.
వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి మాత్రం ప్రయాణాలు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. స్థానచలనము బదిలీల వలన మీకు శ్రమ అనేది కలుగుతూ ఉంటుంది. దీంతో పాటుగా వృత్తిరీత్యా వ్యాపార రీత్యా చిన్న చిన్న మార్పులు ఉండే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. వృశ్చిక రాశికి చెందిన విశాఖ నక్షత్రం వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాల రీత్యా అనుకూలత, దీంతో పాటు ప్రయాణాలు, అలాగే స్థానచలనము ఇవి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అనురాధ నక్షత్రం వారికి మాత్రం మానసికంగా ప్రశాంతంగా ఉంటుంది. నూతన వస్తు వాహనాలు అమర్చుకునే అవకాశం గోచరిస్తోంది. స్థానచలనము బదిలీల వలన మీకు ఆనందం కలిగే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. ఇక జ్యేష్ఠ నక్షత్రం వారికి వృత్తిరీత్యా శ్రమ అధికంగా ఉంటుంది. మీకు మార్పులు చేర్పులు అనేవి కనపడుతున్నా ఇందులో మీకు ఎటువంటి ఆనందము కలక్కపోవటం, నిరాశను కూడా కలిగిస్తూ ఉంటుంది. ఆర్థికపరమైన విషయాలలో మాత్రం ఒత్తిడికి గురవుతూ ఉంటారు. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు లక్ష్మీ గణపతి అష్టోత్తరం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు నీలము. అదృష్ట సంఖ్య 9. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృత్తి ఉద్యోగ వ్యాపారాల రీత్యా పెద్దగా మార్పులు అనేవి కూడా గోచరించడం లేదు. అయితే ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉంటుంది. ఉద్యోగంలో చికాకులు లాంటి ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ధనురాశికి చెందిన మూలా నక్షత్రం వారికి వృత్తి రీత్యా వీరికి శ్రమ అధికంగా ఉంటుంది. దీంతో పాటు ప్రయాణాలు లాంటి ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యుల ఒక విద్య ఉద్యోగ వ్యాపారాలు వీటిపైన మీరు అధిక శ్రద్ధాశక్తుల్ని కనపరచాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. ఇక పూర్వాషాఢ నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే పూర్వాషాఢ నక్షత్రం వారికి మాత్రం ఆర్థికంగా అనుకూలత ఉంది. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉంది. విద్యార్థులు కూడా విద్య పట్ల శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. ఉత్తరాషాఢ నక్షత్రం వారికి మాత్రం వీరికి దూర ప్రయాణాల గురించి ఆలోచన చేసే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకుంటారు. వీటన్నిటితో పాటు మీరు ఉద్యోగ రీత్యా వ్యాపార రీత్యా మీరు పడుతున్న శ్రమకి మంచి గుర్తింపు లభించే అవకాశాలు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. ధనురాశి వారు ఈరోజు గణపతి అష్టోత్తరం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 5. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి మాత్రం వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలత అనేది గోచరిస్తోంది. మీ కృషికి తగిన గుర్తింపు కూడా లభించే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. ముఖ్యంగా లాయర్లకి అలాగే విద్యా రంగాల్లో ఉన్న వారికి అనుకూలమైన మార్పులు చేర్పులు అనేవి గోచరిస్తున్నాయి. ఇక మకర రాశికి చెందిన ఉత్తరాషాఢ నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే అనేక విషయాలలో మీకు విజయావకాశాలు గోచరిస్తున్నాయి. రైతులకి వ్యాపారస్తులకి అనుకూలత అనేది కనపడుతుంది. శ్రవణ నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే వివాహాది శుభకార్య ప్రయత్నాలలో అనుకూలత, దీంతో పాటుగా ఆర్థిక విషయాలలో కూడా సానుకూలమైన మార్పులు చేర్పులు, అలాగే పాత బకాయిలు రుణాలు తీర్చే అవకాశాలు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. ఇక ధనిష్ట నక్షత్రం వారికి మాత్రం ఆరోగ్యం పట్ల శ్రద్ధాశక్తుల్ని కనపరచాలి. విదేశీ ప్రయాణాల గురించి ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. వృత్తిరీత్యా వ్యాపార రీత్యా మార్పులు చేర్పుల గురించి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. ఇక మకర రాశికి చెందిన వారు ఈ రోజు సంకటనాశన గణేష స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీకు సంబంధం లేని విషయాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి జాగ్రత్త వహించాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. అలాగే ప్రతి పనిని కూడా మీరు జాగ్రత్తగా చేసుకోవాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. ఇక కుంభరాశికి చెందిన ధనిష్ట నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే ప్రతి పనిలోనూ కూడా మీకు కాల వ్యయం అలాగే ధన వ్యయం ఇవి మీకు కనపడుతూ ఉంటాయి. ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండాలి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రయత్నంలో ఆటంకాలు లేదా ఇబ్బందులు అనేవి గోచరిస్తున్నాయి. శతభిష నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే మీకు మీ శత్రువుల వలన ఇబ్బందులు కలగటము, కోర్టు విషయాలలో ప్రతికూలత అనేది ఎక్కువగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి శ్రమ అధికంగా ఉంటుంది. ధన నష్టం కలిగే అవకాశాలు ఉంటాయి. పూర్వభాద్ర నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే వ్యాపారస్తులకి ప్రతికూలత అనేది ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటుగా రైతులు కూడా సమస్యలకి గురయ్యే అవకాశం గోచరిస్తోంది. అలాగే ఇతర వృత్తులలో ఉన్న వారికి ఆర్థిక సమస్యలు అనేవి కనపడుతూ ఉంటాయి. కుంభరాశికి చెందిన వారు ఈరోజు గణేశుని కవచం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 8. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే
మీనరాశి వారికి మాట పట్టింపులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. అనవసరపు తగువులు విరోధాలు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నూతన వస్తు వాహనాలు అమర్చుకునేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలత అనేది గోచరిస్తోంది. ఇక మీనరాశికి చెందిన పూర్వభాద్ర నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే శారీరక శ్రమ ఇబ్బందులు అనేవి గోచరిస్తున్నాయి. ఖర్చులు అధికంగా ఉండటం అనేది కనపడుతోంది. అలాగే మాట పట్టింపులు విరోధము పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఉత్తరాభాద్ర నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలోనూ అలాగే రాజకీయ పరంగానూ కూడా మీకు అనుకూలమైన స్థితిగతులు కనపడుతున్నాయి. ఇక రేవతి నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే రేవతి నక్షత్రం వారు మాత్రం ప్రశాంతత కోసం ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. దీంతో పాటు వివాహాది శుభకార్య ప్రయత్నాలలో అనుకూలత అనేది గోచరిస్తోంది. అలాగే దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకుంటారు. మీనరాశికి చెందిన వారు ఈరోజు గణేశుని వజ్రపంజర స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 6. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. బుధవారం సందర్భంగా గణపతి అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.